ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడకు, అర్థమైందా? నీతో డోస్ కటిఫ్ అవసరం లేదు, మాట్లాడకు. నువ్వు చెప్పినట్టు వింటలేవు, ఏం చేస్తలేవు కాబట్టి నాతో మాట్లాడకు. నువ్వు నీకు అమ్మంటే ఇష్టం లేదు కదా, నువ్వు నానంటేనే ఇష్టం కదా నీకు. నాన్ననే స్నానం పోస్తాడు, నాన్ననే డ్రెస్ వేస్తాడు, నాన్ననే స్కూల్కి తీసుకుపోతాడు, నాన్ననే బ్రష్ చేపిస్తాడు, నాన్ననే అన్నం తినిపిస్తాడు, నాన్ననే స్కూల్ నుంచి తీసుకొస్తాడు, నాన్నే మూతి కడుగుతాడు, నాన్నే ముడ్డి కడుగుతాడు, అన్నీ నాన్నే చేస్తాడు. అక్కయ్య కూడా నీతో మాట్లాడేది దోస్ కటిఫ్ చేస్తుంది. అక్కయ్య మాట్లాడేది నేను మాట్లాడు, ఓన్లీ నాన్ననే మాట్లాడతాడు, నాన్నతోనే ఉండు. నేను ఈ రోజు నుంచి వంట కూడా చేయ, అన్నం అన్ను, కర్రీ చేయను, టీ పెట్టను, పాలు వేడి చేయను, అప్ప చేసి ఇవ్వను, స్నాక్స్ చేసి ఇవ్వను. మీ ముగ్గురికి వండ, నేను ఒక్కదాన్నే తింటా వండుకొని. మీరందరు ఏడు తింటారు? మీరందరు ఎక్కడ తింటారు మరి నేను వంట చేయకపోతే? ఎక్కడ తింటావు మరి? బిర్యానీ దగ్గర తింటారా? బిర్యానీ ఎవరు తీసుకొస్తారు నీకు? నాన్న అక్కయ్య బిర్యానీ తీసుకొస్తారా? రోజు బిర్యానీ తింటారా? నేను వంట ఇక నా మందమే చేసుకొని తింటా, మీకేం చేయను. నేను పాలు వేడి చేయను, చాయ్ పెట్టను, అన్నం వండను, కర్రీ చేయను, అప్ప చేయను, స్నాక్స్ చేయను, శాండ్విచ్ చేసి ఇయ్యను, టీ బ్రెడ్ చేసి ఇయ్యను. ఏం చేసి ఇయ్యను నాన్న? శాండ్విచ్ చేసి ఇయ్యడా? అమ్మ నాన్న దోస్తే వండు, నా దోస్తు ఉండట్లేగా, నేను చేసి ఇవ్వను. మీరు ఏం తింటారు నేను చేసి ఇవ్వకపోతే? బిర్యానీ తెచ్చుకొని తింటారా? ఓకే మరి బిర్యానీ తినండి. ఓకే మరి నేను వెళ్తున్నా, నాన్న బిర్యానీ తీసుకొచ్చిస్తే తిను, ఓకేనా? ఓ కచ్చి దోస్ కచ్చి నాది, నా దోస్ కచ్చి, నా దోస్ కచ్చి కచ్చి దోస్ కచ్చి అవసరం లేదు, ఫ్రెండ్స్ పొద్దు కచ్చి దోస్త్ ఏమొద్దు. నేను వంట చేయను, నువ్వు దోస్తున్నా నేను వంట చేయను, నేను ఒక్కదాన్నే చేసుకొని తింటా. మీరేం తింటారు? ఓకే తిను, బాయ్.